మన రాష్ట్రం అంతటా కూడా చాలా వరకు చాలా ప్రసిద్ధిగాంచిన రకము K6 చాలా మంచి రకం అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరుల యొక్క ఆదరణ పొందిన రకము. ఇది 115 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగి మంచి దిగుబడి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం అన్నమాట. దీంతో పాటుగా K9 రకము అనేది కూడా ఒకటి వచ్చింది. అయితే ఈ K9 రకము బెట్టని చాలా చక్కగా తట్టుకుంటుంది. అలాగే ఆకుమచ్చ తెగుళ్ళు ఈ యొక్క వేరుశెనగలో మనం గమనిస్తూ ఉంటాము. ఈ ఆకుమచ్చ తెగుళ్ళను కూడా చాలా వరకు సమర్థవంతంగా తట్టుకునే రకము K9 రకం. తర్వాత తక్కువ కాల పరిమితి కలిగిన ధరణి అనే ఒక రకం ఉందండి. ఇది మనకి 100 నుంచి 110 రోజులు అంటే 90 నుంచి 100 రోజుల్లో కూడా వస్తుంది ఈ పంట. మరి ఇది 9 నుంచి 10 క్వింటాల దిగుబడి మనకి ఇస్తుంది అన్నమాట. దాంతోపాటుగా నిత్య హరిత అనే ఒక రకం ఉందండి. ఇది పంట చివరి దశ వరకు కూడా ఆకులన్నీ కూడా పచ్చగా ఉంటాయి. ఇది 10 నుండి 12 క్వింటాల దిగుబడి ఇస్తూ ఉంటుంది. దీంతో పాటుగా హరిత ఆంధ్ర అనే రకము ఇంకోటి రిలీజ్ అయింది. ఈ హరిత ఆంధ్ర అనే రకం కూడా చాలా చక్కగా ఎదిగి మరి ఆఖరి వరకు కూడా ఆకులన్నీ పచ్చగా కూడా ఉంటాయి కాబట్టి దీని పేరు హరిత ఆంధ్ర అని కూడా దీనికి పెట్టబడింది. మరి ఇది కూడా మంచి దిగుబడులు ఇస్తుంది. 12 నుంచి 14 క్వింటాల దిగుబడి అనేది ఈ హరిత ఆంధ్రలో కూడా తీయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఇంకొక కొత్త రకము మనము రైతు సోదరుల దగ్గర చూస్తూ ఉన్నాము. ఇది కదిరి నుంచి రిలీజ్ అయిన కదిరి లేపాక్షి అనే రకం. ఇది మంచి పంట ఏపుగా ఎదిగి చక్కగా 14 నుండి 16 క్వింటాల దిగుబడి ఇచ్చే రకంగా ఇది మనం గమనించవచ్చు. కాబట్టి రైతు సోదరులు వీటిలో ఏ రకమైనా కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు దీన్ని ఎంచుకొని మరి వాళ్ళు ఈ యొక్క సాగుని చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు.